నమస్తే, వెల్కమ్ టు టీవీ7 న్యూస్. కర్నూలు జిల్లా ఆదోని మండలం కాలం చెల్లిన మందులతో వైద్యం చేస్తున్న వైద్యులు ఆదోని మండలం పరిధిలో మాంత్రిక గ్రామంలో గ్రామ సచివాలయంలో కాలం చెల్లిన మందులతో వైద్యం చేస్తున్న హెల్త్ అసిస్టెంట్ దేవరాజు జ్వరాలతో జబ్బుతో బాధపడుతూ వైద్య ఆరోగ్య కేంద్రానికి వస్తారు. వాళ్లకు వైద్య పరీక్షలు చేసి మందులు ఇస్తారు. ఇచ్చిన మందులు కాల పరిమితమా ఉన్నది లేనిది వాళ్లకు తెలియదు. వాళ్లకు ఉన్నది ఒకే ఒక నమ్మకం, మా డాక్టర్ సార్ మంచి మందులు ఇచ్చాడని నమ్ముకుంటారా. చికిత్సలో వాడే మందులు కాలం చెల్లిన తర్వాత ప్రభావం తగ్గిపోవడంతో పాటు అతి తీవ్రమైన దుష్ప్రభావాలను తగిలించవచ్చని, కొన్నిసార్లు విష ప్రభావం కూడా ఏర్పడే అవకాశం ఉంటుందనే గ్రామస్తులు వాపోతున్నారు. ఏదేమైనా సంబంధించిన అధికారులు వైద్య ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేయవలసిన అధికారులు నిర్లక్ష్యంలోనే ఇలా జరుగుతుందని గ్రామస్తులు వాపోతున్నారు. టానిక్ కానీ అక్కడ మాత్రలు ఇచ్చి ఉండవు, దాన్ని కొన్ని చూసినాం మనం. అలాంటి మాత్రలు కానీ టానిక్లు కానీ మీకు ఇచ్చిన టైంలో మీకు ఏదైనా మళ్ళీ అంటే దగ్గు జలుబు అనేది పోయి ఇంకా ఒకటి వేరే లక్షణాలు కూడా రావచ్చు. అలాంటప్పుడు దానికి బాధ్యత ఎవరు? ఇచ్చిన వాళ్ళు బాధ్యత. అలాంటి మందులు ఈ రాదు, వాళ్ళు పెట్టుకోకూడదు కూడా. ఆడ మళ్ళీ అయినా పెట్టుకున్నారు. పెట్టుకోలేదు సార్, కాలం మారినాక అది దినం మారినాక దాన్ని ఎట్లా పెట్టుకున్నాం, దాన్ని పారేయాల. మీ పేరు? లింగమ్మ.